నమస్తే అండి. ఇవాళ రేపు మనం టీవీల్లోని న్యూస్లో చూస్తున్నాం. ఈ తిరుపతి లడ్డు గురించి చాలా రకాల వాదనలు ప్రతివాదనలు వింటూనే ఉన్నాం. కానీ దీని అన్నిటికీ కారణం మన మత కలహాలు. ఎందుకంటే హిందువులు ఒక ధర్మం, క్రిస్టియన్స్ ఒక ధర్మం, ముస్లిమ్స్కి ఒక ధర్మం అంటూ విభిన్నమైన దేవుళ్ళకి పూజ చేస్తూ ఉండడం వల్ల ఇవన్నిటికీ కారణమవుతుంది. కానీ ఈ ఎంతమంది దేవుళ్ళు విభిన్నమైన దేవుళ్ళకి పూజ చేసినా ఆ మూల కారణమైన ఆ పరమాత్మ, ఆ భగవంతుడు ఒకరే. ఇది తెలుసుకోవడం వాళ్ళకి అజ్ఞానం వల్లే జరుగుతుంది. కాబట్టి మనం ప్రజలకి సేవ చేసినప్పుడు, ఆ భగవంతుని గుడిలో సేవ చేసినప్పుడు మనం ఒకటే ఆలోచించవలసింది, మనం ఏ మతంలో ఉన్నామని ఆలోచించకూడదు. మన మతం మానవత్వం మనది. మనం సేవ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఏ గుడిలో వెళ్ళి సేవైనా చేసుకోవచ్చు. అప్పుడు ఆ సేవ ఆ భగవంతుడికే చేరుతుంది. అది ఏ మతాలైనా చేసుకోవచ్చు, ఆ భగవంతునికి చేరుతుంది. కానీ ఇవాళ రేపు అలాగ లేదు. మతాలు వాళ్ళు వచ్చి దేవుళ్ళకి పూజలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ భక్తి భావంతో చేయాలి. అప్పుడే ఆ భగవంతునికి వాళ్ళు చేరుకునే మార్గం సులభమవుతుంది. అది ఎప్పుడు జరగదో, ఎప్పుడు ఆ సేవ బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా సేవ చేస్తే దానికి పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. మీరు ప్రేమగా మంచిగా భక్తి భావంతో ఏ భగవంతుడికైనా కొలవచ్చు, ఏ మతాలకైనా దేవుళ్ళకైనా కొలవచ్చు. కానీ ఆ భక్తి చేరేది ఆ భగవంతుడి దగ్గర, మూలమైన భగవంతుడి దగ్గరికి. అతను కూడా మీరు ఎలా భక్తి చేస్తున్నారు, ప్రేమతో చేస్తున్నారా, భక్తితో చేస్తున్నారా, లేకపోతే మీ స్వయం లాభం గురించి చేస్తున్నారా, ఇవన్నీ ఆ పరమాత్మ, ఆ భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి మనము ఏ సేవ చేసినా, ఏ మతంలో ఉన్నా, ఏ సేవ చేసినా దానికి ప్రేమ భక్తి అన్నది ఉండడం చాలా అవసరం. అప్పుడే మనం ఆ భగవంతుని తాలూకా అనుగ్రహం పొందగలం. ఎప్పుడైతే మనం మంచిగా భక్తిగా చేస్తూ సేవలు చేస్తూ అందరికీ చూస్తామో అప్పుడు మన జీవితం కూడా చాలా ఉన్నతమైన స్థానానికి పొందుతాం. తర్వాత మన పిల్లలు, మన ఫ్యామిలీ, మనతో ఉన్న అందరూ కూడా శాంతిగా ఆనందంగా బతకడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి లోటుపాట్లు ఉండవు. ఎందుకంటే చూసుకుంటుంది ఆ భగవంతుడే. కాబట్టి మనకి ఎలాంటి కష్టాలు అంటూ ఏమీ ఉండవు. కానీ ఎప్పుడైతే మనము భక్తిభావంతో కాకుండా పాలిటిక్స్గా ఆడుకొని ఆ భగవంతునితో కూడా మనం భక్తి పైకి చూపిస్తూ లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉంటామో అప్పుడు ఆ భగవంతుడు మీకు చేయవలసిన పరిష్కారం అతను చేస్తారు. తర్వాత అతన్ని మీకు ఎక్కడ చేర్చాలో అక్కడికే చేరుస్తారు. ఎందుకంటే ఈ జీవితం మనం చాలా చిన్నది. మనము మానవ జన్మ ఎత్తి వచ్చి ఈ ప్రపంచంలో మనం బతుకుతున్నాము. ఎందుకంటే ఈ భూమి కూడా అతనిచ్చినదే. ఈ తర్వాత ఈ గాలి కూడా అతనిచ్చినదే, నీళ్లు కూడా అతనిచ్చినదే. అన్నీ ఆ తర్వాత ఈ జీవితం కూడా అతనిచ్చిందే. ఎందుకంటే మనలో ఉన్నది ఆ పరమాత్మే, అతని తాలూకు అంశమే
మన ఆత్మరూపంలో ఈ దేహంలో ఉన్నది. మనము ఎలాంటి కర్మలు చేస్తున్నాము అన్నది అతని సాక్షిగా ఉంటూ చూస్తుంటారు. ఆ తర్వాత మనం భక్తిగా చేస్తున్నామా, ప్రేమగా చేస్తున్నామా లేదా అన్నది అతను ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. కాబట్టి మన కర్మలు బట్టి మన జీవితం సాగుతూ ఉంటుంది. మన కర్మలు బాగు చేస్తే మన మంచి ఉన్నతి కలుగుతుంది. చెడు చేస్తే మనం దిగజారిపోతుంటాం. అందు గురించి ప్రతి మానవుడు ఒకటి ఆలోచించవలసింది ఏంటంటే, భగవంతుడు అంటూ ఒక అతను ఉన్నారు. అతన్ని మీరు ఏ రూపంలో చూసినా, ఏ మతంగా చూసినా, ఏ దృష్టితో చూసినా కానీ అతని దృష్టి మీరు చేసే కర్మలపైన సాక్షి రూపంగా మీలోనే ఉన్నారు, ఆత్మరూపంలో ఉన్నారు. కాబట్టి దీని గురించి తెలుసుకోవాల్సిన ప్రతి మానవుడికి చాలా అవసరం. కాబట్టి ఎవరికి మీరు ఎప్పుడు ఎలాంటి కష్టము పెట్టకండి. ఎందుకంటే మీరు ఎంత కష్టం ఎదురువాళ్ళకి పెడతారో మీకు అంత కష్టం అనుభూతులు కలుగుతూనే ఉంటాయి, మీకు దుఃఖాలు వస్తూనే ఉంటాయి. అందు గురించి ప్రతి మనిషికి మీరు మంచిగా చూస్తూ మంచి చేస్తూ ముందుకు సాగినప్పుడే మీ జీవితం కూడా మంచిగా ముందుకు సాగుతుంది. ఇది ముమ్మాటికి నిజం. ఇది భగవంతుని తాలూకా నిర్ణయం. కాబట్టి మీరు ప్రతిదీ బాగా ఆలోచిస్తూ మంచి అడుగులు వేస్తూ ప్రజలందరికీ మంచిగా చేస్తూ ముందుకు సాగినప్పుడే మీ జీవితం కూడా మంచిగా ముందుకు సాగుతుంది. ఎప్పుడైతే మనం పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉంటే మనకి మనం చేసే కర్మలు ఎలాగున్నాయి అన్నది అతను గమనిస్తూ ఉంటారు. మన కర్మలకు బట్టే మనకి మంచి చెడు జరుగుతూ వస్తుంది. అందువలన ప్రతి మానవుడు ఆలోచించవలసింది ఒకటే, భగవంతుని తాలూకా మూలం పట్టుకొనవలెను, తెలుసుకొనవలెను. ఎప్పుడైతే ఆ మూలంని తెలుసుకుంటామో అప్పుడు మనం తప్పులు చేయడానికి ఎన్నడూ చెయ్యము కూడా. ఎందుకంటే ఆ భగవంతుని దగ్గర కొంచెం భయం కూడా అప్పుడు మీకు ఏర్పడుతుంది. అతను మీకు ప్రేమగా చూసుకుంటారు. మీరు కూడా అతనికి ప్రేమగా భక్తిగా చూస్తే అతను కూడా మీకు అలాగే చూస్తారు. మీరు 2 అడుగులు అతని వైపు వేస్తే అతను 10 అడుగులు మీ కాసి వేస్తారు. అది అతని తాలూకా అనుగ్రహం వల్ల మన జీవితాలు ముందుకు సాగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి మానవుడు ఆలోచించవలసింది భగవంతుని తాలూకా మూలం గురించి తెలుసుకోండి. ఈ ధర్మాలు ఇవన్నీ మనకి కలహాలు మనలో అజ్ఞానం వల్ల జరుగుతున్నాయి. ఎప్పుడైతే మీరు ఈ భగవంతుని మూలం గురించి తెలుసుకుంటారో అప్పుడు మీకు అజ్ఞానం తొలుగుతుంది. అప్పుడు మీరు అందరికీ ప్రేమిస్తారు, అందరికీ మంచి చేస్తారు. మీరు కూడా సుఖంగా మీ జీవితం గడుస్తుంది. మీ ఫ్యామిలీ కూడా, మీ భార్య పిల్లలు అందరి జీవితాలు బాగుంటాయి. అందువలన మీరు బాగా ఆలోచించి భగవంతుని గురించి తెలుసుకోండి. అప్పుడే మీరు హాయిగా, ప్రతి దేశం కూడా హాయిగా ఉంటుంది, దేశం ప్రజలు కూడా హాయిగా ఉంటుంది. ఎప్పుడైతే మనం మన రాజులు ప్రజలు ఒకరి గురించి మంచిగా ఆలోచించరో ఆ దేశంలో భ్రష్టుగా ఉండడం చాలా పడుతుంది. కాబట్టి ప్రతి దేశం గురించి మనం ప్రాణుల గురించి మానవుల గురించి ఆలోచిస్తూ మనం మంచిగా నడుచుకోవాలి. మన బట్టే మన ఫ్యామిలీ నడుస్తుంది, మన బట్టే మన దేశం నడుస్తుంది. మనం మంచి పనులు బట్టే మన దేశం కూడా బాగుపడుతుంది. ఇది ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఈ అజ్ఞానము పోవాలనన్నా మీరు ఆ భగవంతుని తాలూకా మూలమును మీరు తెలుసుకోండి. అది ఏ మతమైనా ఏ జాతి అయినా అప్పుడే మీకు ఈ మతాల కళలను దూరం అవుతుంది.
నమస్తే.